ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందిరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం చాలా వీడియోస్లో. 98,000, 99,000, లక్ష వచ్చా కూడా మాట్లాడాం. మరి ఈ రోజు కూడా లక్షలో ఉంది బంగారం ధర. మరి ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది, శ్రావణ మాసం కూడా వస్తుంది. శ్రావణ మాసం అంటే ఇంకా పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతాయి కదా సార్, మరి అప్పటికి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటారా బంగారం ధరలు? ప్రపంచం మార్కెట్ మీద ఆధారపడిన వ్యవహారం కాబట్టి మనం అనుకుంటున్నాం మన దగ్గర పెళ్లిళ్ళు వస్తే ఇది పెరుగుతాయని అనుకుంటున్నాం. పెళ్లిళ్ళని ఆధారపడి పెరగదు. ఇది మొత్తం వరల్డ్లో జరిగేటువంటి సంఘటనలను బట్టి ఇది జరుగుతుంది. ముఖ్యంగా డాలరు ఫ్లక్చువేట్ అవుతుందా, డాలర్కి రూపాయికి మార్కెట్ రేట్లో తేడాలు ఎట్లా ఉన్నాయి, అలాగే మనకు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, స్టాక్ మార్కెట్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయా, స్థిరంగా ఉన్నాయా, అలాగే మనకు ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరిగిందా తగ్గిందా అనేటువంటివి, ఇలాంటి రకరకాల కారణాల మీద, ఆయిల్ చమురు ధరలు పెరుగుతాయా తగ్గుతున్నాయా వాటి మీద, ఇది రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ప్రపంచ స్థాయిలో నిర్ణయిస్తారు రేటు. అది లోకల్గా నిర్ణయించే రేటు కాదు. బంగారం రేటు వరల్డ్ వైజ్గా ఒకే రేటు మెయింటైన్ చేస్తారు. అయితే ట్రాన్స్పోర్ట్ వాటిని బట్టి మన ఇండియాలో కూడా మనకు ఢిల్లీలో కొంచెం తక్కువ ఉంటుంది, మెడ్రాస్కి వచ్చే వరకు పెరుగుతుంది, పైనుంచి కిందకి వచ్చే వరకు పెరుగుతుంది. కొంచెం ఒక 500 నుంచి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది తులానికి. దానికి కారణం ఏంటంటే ట్రాన్స్పోర్టు మన ఫ్లైట్లలో వస్తాయి కాబట్టి ఆ ఫ్లైట్ ఛార్జెస్ కొంత దాంట్లో యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దూరం పెరుగుతున్న కొద్దీ, అంటే ఇది మన దేశ రాజధానికి వచ్చి అక్కడి నుంచి కిందికి వస్తుంది కాబట్టి విదేశాల నుంచి వచ్చేదంతా కూడా అక్కడికి వస్తుంది. అక్కడ కస్టమ్స్ అంతా కూడా పూర్తి క్లియర్ అయిపోయిన తర్వాత మిగతా చోట్లకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని కొంచెం 500 నుంచి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో టకటకటగా తగ్గింది బాగా, మళ్ళీ వెంటనే కొంచెం పెరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు 1,00,000 రూపాయలకి అటు ఇటుగా కుడియడముగా ఉంది. ఇప్పుడు కొంతమంది నిపుణులేమో కొంత పెరుగుతుంది అనేటువంటి అసెస్మెంట్ చేస్తున్నారు, కానీ ఎక్కువ మంది తగ్గుతుంది అనేటువంటి భావనలోనే ఉన్నారు. 70 దాకా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. బట్ ఈ రోజు మాత్రం కొంచెం పెరిగింది, 1,500 రూపాయలు దాదాపు సుమారుగా ఇవాళ పెరిగింది. అయినంత మాత్రంలో ఇది ఇలాగే పెరుగుతుందని, ఏ 110కు వెళ్ళిపోతుందని ఎవరు ఊహించాల్సిన అవసరం లేదు. అలాగే ఒకవేళ తగ్గినా కూడా అది శాశ్వతంగా ఉండే తగ్గుదల కాదు. కొంచెం తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది, ఈ రకంగా కొంతకాలం నడుస్తుంది. ఇది దీని లోపల కరెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ తగ్గినా 75 దాకా పోయే పాసిబిలిటీస్ ఉంటాయి, పెరిగినా 125 దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతకన్నా మించి అయితే పోవు. అక్కడ కూడా స్థిరంగా ఉండవు. ఇవి పెరిగితే మళ్ళీ తగ్గడానికి పాసిబిలిటీ ఉన్నది, తగ్గితే మళ్ళీ పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఇలాగా నడుస్తూనే ఉంటుంది, ఈ చక్రం నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు 2 రోజుల లోపల పెరుగుదలను బట్టి తగ్గుదలను బట్టి బాగా తగ్గుతుందేమో అనుకోవడం, బాగా పెరుగుతుంది అనుకోవడం అవసరం లేదు. డబ్బున్న వాళ్ళు, మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, డబ్బున్న వాళ్ళు కొనుక్కోవడానికి బంగారం ఎప్పుడు కూడా మంచి ఎసెట్. అది దాన్ని మనం దాచుకుంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ ఆర్నమెంట్ రూపంలో కాకుండా మనం స్వచ్ఛమైన బంగారం రూపంలో, బిస్కెట్ రూపంలో కానీ కడ్డీ రూపంలో కానీ అలా దాచుకోవడం అనేది అవసరం. దానికి ఉన్న విలువ ఆర్నమెంట్కి ఉండదు. ఆర్నమెంట్లో మొత్తం టోటల్గా ఏదైతే చేతితో పనిచేసిన ఉన్నాయో అవన్నీ తీసేస్తారు, దాంట్లో కలిపినటువంటి రాగినంతా తీసేస్తారు, దానికి అయ్యేటువంటి పనితనానికి అయ్యేటువంటి ఖర్చు అంతా తీసేస్తారు, కూలి అంతా తీసేస్తారు. ఇవన్నీ పోయిన తర్వాత చాలా తగ్గుతుంది. మనం ఆశించినంత డబ్బు రాదు. దానికన్నా పెట్టదలుచుకుంటే స్వచ్ఛమైన బంగారం రూపంలో పెట్టుకుంటే మనకు ₹1 వేస్ట్ కాకుండా టోటల్గా రాబడి మనకు వెనక్కొచ్చే అవకాశాలు ఉంటాయి. అటువైపు ఎక్కువ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. సార్, రూపాయి డాలర్ మారకం ఉంటుంది కదా సార్, ఆ ప్రభావం కూడా ఈ బంగారం ధరలపై చూపిస్తుంది? 100% పడుతుంది. ఎందుకంటే రూపాయి మారకం విలువ తగ్గితే బంగారం రేటు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం కొనేదంతా కూడా మనం డాలర్స్లో కొంటాం. డాలర్స్లో కొనాలంటే మనం ఇప్పుడు మార్కం విలువ దేంతో ఉంటుంది? డాలర్తోనే ఉంటుంది. డాలర్కి మనం సుమారుగా ఇవాళ 86 రూపాయలు పే చేస్తున్నాం అనుకుందాం. రేపు 87 రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా. అదే క్వాంటిటీ బంగారానికి ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది.
అప్పుడు ఏమవుతుందంటే రేటు పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎస్. ఒకవేళ తగ్గితే డాలర్ విలువ తగ్గితే అంటే మనకు మార్కెట్ విలువ మనకు పెరుగుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం తక్కువ డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి పడుతుంది. ఎస్. అప్పుడు బంగారం తగ్గేటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎస్. ఇలా ఒకదానికి ఒకటి అనుబంధంగా ఉంటాయి. సార్ మరి బంగారం ఇలా చూసుకుంటే మరి వెండి గురించి మాట్లాడుకుంటే వెండి మాత్రం స్థిరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మామూలుగా వెండి కూడా గోల్డ్ కంటే సిల్వర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ముందు ముందు అని అంటున్నారు కదా సార్, ఒకసారి దాని గురించి కూడా. ఒకప్పుడు బంగారంతో పోలిస్తే వెండి చాలా తక్కువ ఉండేది, 30,000 50,000 మధ్యలో ఉండేది. ఎస్. అది బంగారంతో పాటుగా పరుగులు తీయడం ప్రారంభించింది. 1,20,000 వెళ్ళిపోయింది, 1,30,000 దాకా కూడా వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. ఆ మధ్య 1,00,000 తగ్గింది, 1,00,000 కన్నా కింద ఉంది. ఇప్పుడు మళ్ళీ 1,10,000 అట్లా తచ్చాడుతుంది. సహజంగా బంగారం అంతగా వెండికి ఉండదు వాల్యూ, కానీ లోహాల లోపల బంగారం తర్వాత వెండికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. కాబట్టి బంగారం రేటు ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో బంగారపు ఆభరణాల కన్నా ఎక్కువ మంది వెండి ఆభరణాలు తయారు చేయించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మరి ఇంకో మార్గం లేదు కదా, ఏదో ఒక విలువైంది చేయించుకోవాలని ప్రయత్నం. పెళ్లిళ్ళలో కానీ శుభకార్యాల్లో కానీ బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడే వాళ్ళు, పేదవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వెండిని ఉపయోగిస్తున్నారు. వెండితో చేయించుకోవడానికి ప్రయత్నం, వెండి ఉంగరాలు చేయించుకోవడం కానీ వెండితో సామాన్ చేయించుకోవడం కానీ అలాంటివి ఎక్కువగా, కనీసం వెండి అన్నా ఉంది మన దగ్గర బంగారం లేకపోయినా అన్న తృప్తి పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల వెండికి విలువ బాగా పెరిగింది. బంగారం విలువ పెరిగిన తర్వాత వెండి కూడా పెరగడం మొదలెట్టింది. కాబట్టి ఇప్పుడు వెండి కూడా దాదాపు పరుగులు తీసే ప్రయత్నం జరుగుతోంది. బంగారం బాగా పరుగులు పెడితే వెండి కూడా దాంతోపాటు పరుగులు పెట్టే లక్షణాలే కనపడుతున్నాయి. బంగారం తగ్గితే వెండి కూడా తగ్గడానికి పాసిబిలిటీస్ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి 1,00,000 నుంచి 1,20,000 మధ్యలో అది తచ్చాడుతోంది. అది అంతకన్నా మించి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పోకపోవచ్చు. ఉంటే దీంతో పాటు తగ్గితే అది కూడా 90,000 అట్లా తగ్గడానికి పాసిబిలిటీస్ ఉండొచ్చు. 90,000 నుంచి 1,20,000 మధ్యలోనే దాని ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3 నెలల పాటు ఈ మధ్యలోనే తచ్చాడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.